హాయ్ అండి. నేను ఇప్పుడే జీ5లో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చూశాను. వడ్డే నవీన్ గారు 10 ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన ఫిలిం ఇది. థియేటర్లో మిస్ అయ్యాను. ఓటీటీలో చూశాను. నాకు అనిపించింది ఒకటే, వడ్డే నవీన్ గారు కోసమే ఈ సినిమా చూడొచ్చు, కానీ కొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే రాదు. నా ఒపీనియన్లో వడ్డే నవీన్ గారు కంబ్యాక్కి ఒక హానెస్ట్ పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం కరెక్టే. 55 ట్రాన్స్ఫర్స్ అనే కాన్సెప్ట్స్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. స్క్రీన్ మీద చాలా ఫిట్గా, ఎనర్జెటిక్గా కనిపించాడు. యాక్టింగ్లో సిన్సియారిటీ కనిపించింది. కానీ నాకు మెయిన్ మైనస్ అనిపించింది, నేరేషన్ చాలా ఓల్డ్ స్టైల్లో ఉంది. ఇప్పుడు ఉన్న ఫాస్ట్ థ్రిల్లర్స్కి అలవాటు పడ్డా నాలాంటి ఆడియన్స్కి ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అనిపించింది. సాంగ్స్, కొన్ని కమర్షియల్ సీన్స్ స్టోరీకి అస్సలు సింక్ అవ్వలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. కోర్ట్ ఎపిసోడ్స్ దగ్గర కొంచెం గ్రిప్ వచ్చింది. టెక్నికల్గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ ఓకే, మ్యూజిక్ అవరేజ్ అనిపించింది. ఫైనల్గా నా వెర్డిక్ట్ ఏంటంటే, ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి చూసే టైప్ ఫిలిం ఇది. టైంపాస్కి ఓకే, వడ్డే నవీన్ ఫ్యాన్స్కి కంబ్యాక్ చూసామనే హ్యాపీ ఉంటుంది. కొత్త జనరేషన్కి మాత్రం అవుట్డేటెడ్గా అనిపించవచ్చు. నా రేటింగ్ అయితే 2 out of 5. మీరు కూడా జీ5లో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.